బంగినపల్లి మామిడి ట్రాక్టర్ల లోడ్ల నుండి చివరికి బాక్సుల్లో గ్రేడింగ్ చేసి ఆటోల్లో తరలించే స్థాయికి పంట కోతలు పూర్తయిన దృశ్యాలు మనం ఇప్పుడు గమనించవచ్చు. దామల్చిరికి ఎగుమతి అవుతున్న బంగినపల్లి మామిడి ఆటోలో తరలిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. జేఎస్బీ విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బహుజన్. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో టేబుల్ రకాలు దాదాపు 90% మేరకు కోతలు పూర్తయ్యాయని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పుడు టేబుల్ రకాల్లో అరకొరగానే కాయలు వస్తున్నాయని వారు అంటున్నారు. అందులో కూడా అత్యధికంగా బేనిషా బంగినపల్లి మామిడి మాత్రమే వందలాది కిలోలు, అంటే 500, 400, 300 కిలోలు టోటల్లో ఉంటే వాటి కోతలు మొదలుపెట్టి బాక్స్లో గ్రేడింగ్ చేసి దగ్గరలో ఉన్న దామల్చిరు మ్యాంగో మార్కెట్కి తరలిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. ఇక ఇతరత కాలేపాడ్, ఇమాం బసంత్, మల్లిక ఇతరత రకాలు పూర్తిగా అయిపోయాయని, ఓన్లీ బంగినపల్లి మామిడి మాత్రమే 10% టోటల్లో ఉందని వారు పేర్కొంటున్నారు. కల్లూరు నుండి దామల్చిరికి ఒక ఆటోలో దాదాపు ఒక 400 నుండి 500 కిలోల బంగినపల్లి మామిడి బాక్స్లో గ్రేడింగ్ చేసి ఓ రైతు తరలిస్తున్న వేళ ఆయన్ని సంప్రదిస్తే దామల్చిరు మ్యాంగో మార్కెట్లో బంగినపల్లి మామిడి కిలో 28 నుండి 30, అత్యధికంగా 32 రూపాయలతో కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తాను తీసుకెళ్లిన ఈ రకం మాత్రం 30 రూపాయలతో కొనుగోలు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ మామిడి సీజన్ అంతా టేబుల్ రకాల ధరల కోసం రైతులు ఎదురు చూసి అంటే మొదట్లో టన్ను 50,000 పైబడి కొనుగోలు చేసిన బంగినపల్లి రాను రాను సీజన్ అంతా దాదాపు 20 నుండి 30,000 లోపే ధరలు కొనసాగాయని, అంటే రైతులకు కాస్త గిట్టుబాటు ధరలు ఈ ఏడాది టేబుల్ రకాలకు లభించలేదని ఆ రైతు పేర్కొన్నారు. చివరికి కూడా ఇప్పుడైనా సీజన్ చివరిలో టేబుల్ రకాలు అయిపోయే సమయంలోనైనా ధరలు 40,000 పైబడి కొనుగోలు చేస్తారన్న వారి ఆశలపై నీళ్లు చల్లేలా ఇప్పటివరకు తోటల్లోనే ఉంచిన చివరికి 30-32 రూపాయలతోనే కొనుగోలు చేస్తుండడంతో రైతులు కాస్త ఈ ఏడాది టేబుల్ రకాలపై నిరాశ చెందారు. దాదాపు సీజన్ ప్రారంభంలో 50,000 పలికిన బంగినపల్లి చివరిలో 40,000 దాటుతున్న వారి ఆశలపై నీళ్లు చల్లేలా 30,000 వరకే కొనుగోలు చేస్తుండడంతో వారు కాస్త నిరాశ చెందారు. ఇంకా ఇతరత టేబుల్ రకాలు కూడా పూర్తిగా అయిపోయాయని, ఒక బంగినపల్లి 10% టోటల్లో ఉందని, అది చివరిలోనైనా 40,000 పలుకుతుందన్న ఆశలు ఉన్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా తోతాపూరి రకం అయితే దామల్చిరు మ్యాంగో మార్కెట్లో రంగున్న కాయ, లైన్ కాయ 12,000 నుండి అత్యధిక ధర 16,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు ఆ రైతు పేర్కొన్నారు. ఇక ఇతరత కాయలు ఏమాత్రం రావట్లేదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇక గుజ్జు పరిశ్రమల కోసం ర్యాంపుల వద్ద 3 రూపాయల నుండి 3 రూపాయల 50 పైసల వరకు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఇక రాబోయే రోజుల్లో టేబుల్ రకాలు వారం 10 రోజుల్లోపే పూర్తవుతాయని, అది కూడా ధర వస్తుందని రైతులు తోటల్లో బంగినపల్లి మామిడి ఉంచుకున్నారని, లేదంటే అవి కూడా ఇప్పటికే పూర్తి అయ్యేవని, ధరలు లేకపోవడంతోనే అవి తోటల్లో ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. మీ ప్రాంతాల్లో టేబుల్ రకాలైన బంగినపల్లి, మల్లిక ఇతరత కాయలు ఏమాత్రం తోటల్లో ఉన్నాయి, వాటికి మీ ప్రాంతాల్లో మండీల వద్ద ఏమాత్రం ధర చెల్లిస్తున్నారు అన్న విషయంపై కామెంట్ సెక్షన్లో మీ విలువైన అభిప్రాయాలు పంచుకోండి. ఇక రాబోయే 10 రోజుల్లోనైనా టేబుల్ రకాలైన బంగినపల్లికి టన్నుకు 50,000 ప్రారంభంలో ఉన్న ధర మార్కు దాటుతుందా అన్నపై విషయం కూడా మీ కామెంట్ సెక్షన్లో మీ విలువైన అభిప్రాయాలు పంచుకోండి.